ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన మాసపు జూలై మాసపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 92వ కీర్తన 8 నుండి 10 వచనములు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరములో 6 మాసములు దేవుని కృప ద్వారా మనందరము ప్రయాణం చేసి ఈరోజు 7వ మాసమున జూలై మాసమున మొదటి దినమున ఆయన కృప ద్వారా జీవించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ జూలై మాసములో మనందరికీ ఇస్తున్నటువంటి దేవుని యొక్క గంభీరమైన వాగ్దానము, ఆయన ఎన్నడూ కూడా మహోన్నతుడుగా ఉంటారు. మన జీవితాలలో ఆయన మహోన్నతుడుగా ఉంటాను అని ఈ నూతన మాసములో వాగ్దానము చేస్తూ ఉన్నారు. అలాగే మీ శత్రువులందరూ కూడా నశించెదరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు ఈ 6 మాసాల్లో ఎంతమంది శత్రువులుగా మారిపోయారో, ఎంతమంది శత్రువులుగా లోపల కుట్రలు పన్నుతూ ఉన్నారో, ఎంతమంది శత్రువులు పడగొట్టాలని, మనులను నశింప చేయాలని చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉన్నారో, ఆ శత్రువులందరినీ కూడా దేవుడు నశింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈ చెడ్డ పనులు చేసేటువంటి వారు ఉన్నారు చూసారా, చెడ్డ ఆలోచనలు ఆలోచించేవారు ఉన్నారు చూసారా, వీరందరూ కూడా చెదరిపోతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే గుంపులుగా కూడుకొని చెడ్డ పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో, నీకు చెడు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని చెదరగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా దేవుడు చెదరగొట్టబోచున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆయన క్రొత్త తైలముతో అభిషేకిస్తున్నాను అంటున్నారు. ఆయన ఆ క్రొత్త మాసములో, ఈ జూలై మాసములో 7వ మాసములో క్రొత్త తైలముతో దేవుని యొక్క అభిషేకమును మీకు దయచేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీ కొమ్మును పైకెత్తి ఇంకా అత్యున్నతముగా ఈ మాసములో దీవిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఎంతమంది వారు పొగరుబట్టి గర్వముతో మిమ్మల్ని అణిచివేయాలని చూశారు, ఎంతమంది పడగొట్టాలని కుమ్మి పడేయాలని అనుకున్నారో, వారందరికంటే హెచ్చుగా మీ కొమ్మును దేవుడు హెచ్చించబోతున్నారు ఈ జూలై మాసములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన క్రొత్త తైలముతో నిన్ను అభిషేకించి ఆశీర్వదించబోతున్నాను అని, ఆయన ఆత్మాభిషేకముతో, ఆశీర్వాదపు అభిషేకముతో, స్వస్థత అభిషేకముతో, ప్రతి విషయంలో సమాధాన అభిషేకముతో మిమ్మలను దీవిస్తాను అని ఈ 7వ మాసములో మొదటి దినమున ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ పొందుకోవాలంటే ఆయన్ని మహోన్నతునిగా నీవు స్తుతించు, గణపరచు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఈ 7వ మాసము ఉన్నతముగా మీ కొమ్మును హెచ్చించబోతున్నారు. శత్రువులందరూ నశించిపోతున్నారు, శత్రువులందరూ చెదరిపోతున్నారు. మిమ్మల్ని దేవుడు మంచి పనులకు ఉపయోగించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కార్యాలు మీ ద్వారా జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఆయనకు లోబడి ఆయన మాట ప్రకారము విని ఈ మాసము అత్యధికముగా దీవించబడుడి. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలయ్యా. 7వ మాసమున ప్రభా మొదటి దినమున ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మీ బిడ్డల జీవితములో యేసునామమున నెరవేర్చుదురుగాక. ప్రభువా, 6 మాసములు బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైన శ్రమలను దాటుకొని వచ్చారో నీ కృపే నాయన.
అయ్యా ఈ 7వ మాసం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డల శత్రువులను నశింపచేయుదురుగాక, చెదరగొట్టుదురుగాక. మీరే మీ బిడ్డల కొమ్ములను హెచ్చించి కొత్త తైలముతో అభిషేకించి ఆశీర్వదించుదురుగాక. యేసు ప్రభు నామములో అడుగుచూ ఉన్నాం ప్రభువా, మీరే సహాయము చేయండి. అలాగే నాయన ప్రత్యేకముగా నాయన అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి అయ్యా బిడ్డలు అనేక మంది నాయన ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రభువా, ఆర్థికముగా చితికిపోయి ఉన్నారు ప్రభువా, మీరే వారికి సహాయము చేయండి. ఈ సంపూర్ణమైన మాసములో సంపూర్ణమైన దీవెనలతో ప్రతి బిడ్డను దీవించుదురుగాక, వారి అప్పులన్నీ తీర్చుదురుగాక. మంచి మార్గమును వారికి నూతన మార్గమును తెరిచి క్రొత్త నాయన తైలముతో సంతోషముతో అభిషేకించుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా నాయన చదువుకునే బిడ్డలను దీవించండి, స్కూల్స్కి కాలేజీకి వెళుచున్న బిడ్డలను దీవించండి, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. అయ్యా హాస్పిటల్లో అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఏ బిడ్డలైతే నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా మీరే ఆదుకొని స్వస్థపరచు దేవుడుగా ఉండి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా తను మీరే సహాయము చేసిన ఆయన తండ్రి. అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. అనేక మంది నాయన తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ అడిగి ఉన్నారు, చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరే నాయన బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయుదురుగాక. అయా సత్యములు నాయన ప్రభు పరిశుద్ధుడా బిడ్డలు వాగ్దానములు విడుచు నాయన ధైర్యముగా ముందుకు కొనసాగుదురుగాక నాయన. అలాగే తన ప్రభు పరిశుద్ధుల ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను దీవించండి. బాధలో వేదనలను కుటుంబాలను అయా మీ ఆదరణ ద్వారా ఆదరించండి ప్రభువా. పరిశుద్ధుడా మాకు ప్రత్యేకముగా నాయన అయా సపోర్ట్ చేస్తున్నటువంటి అండగా నిలువబడినటువంటి నాయన కొద్ది కుటుంబాలను అయా మీ సమృద్ధితో నింపుదురుగాక, వారి కొమ్మును హెచ్చింప చేయుదురుగాక, నూతన క్రొత్త తైలముతో వారిని అభిషేకించుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా మంచి సహకారులు మాకు లేవనెత్తండి నాయన. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ శక్తితో బలముతో నింపండి నాయన. పరిచయను విస్తరింప చేయండి ప్రభువా. మీరేనైనా ప్రభు బిడ్డలను అయ్యా వారి కుటుంబాలను వారి పిల్లలను సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి లోటును తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 7వ మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రత్యేకముగా నాయన మాకు సపోర్ట్ చేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయండి. ఈ దినకాలపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నెల్లూరు పట్టణంలో దేవుడు ఒక మంచి సొంత సంఘాన్ని ఆయన అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ జిల్లా మొత్తము అనేక మారుమూల ప్రాంతాలలో పరిచర్య లేని యేసు ప్రభు వారిని ఎరుగినటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది ఈ జిల్లాలో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. వారికి సువార్త ప్రకటించాలని మా ఆశ, ఆకాంక్ష. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియపరచండి. మా దగ్గర సమయం ఉంది ఇప్పుడు ప్రజెంటు ప్రార్థించడానికి. మేము తప్పక ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించిన ఒక 100 మంది ఉన్న సంఘములో 100 మంది కొరకు, వారి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, వారి యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థించడానికే రోజులో దాదాపు 3 గంటలు పడుతుంది ప్రియ దేవుని, 2:30-3 గంటలు పడుతుంది. మరి వేల మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? పాస్టర్స్ ప్రార్థన చేయలేరు ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఉండదు. మరి మా దగ్గర సమయం ఉందని చెప్తున్నాం, ప్రార్థిస్తామని చెప్తున్నాం, మీ ప్రార్థన రిక్వెస్ట్ పంపమని చెప్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మీకు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కంచె కాపుదల ఉండాలి అని అంటే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఈ మాసమంతయు అత్యధికముగా హెచ్చించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.